హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను మా ఇంట్లో పొన్నగంటి కూర పెసరపప్పు కాంబినేషన్తో అయితే ఈరోజు కర్రీ అయితే చేస్తున్నాను. దీనికోసం పొన్నగంటి కూర మొత్తం ఒలిచి క్లీన్గా కడిగి పెట్టుకున్నాను. అదేవిధంగా పెసరపప్పు కూడా ఒక గంట ముందు నానబెట్టానండి. అదేవిధంగా 2 ఆనియన్స్ అయితే కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఒకవైపు గ్యాస్ పైన మనం ఒక బాల పెట్టి వేడైన తర్వాత అందులో ఆయిల్ వేసి పోపు దినుసులన్నీ వేయాలి. నేనైతే జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు ఇవే ఎక్కువగా పోపుకైతే వాడతానన్నమాట. మినపప్పు ఇవన్నీ అయితే ఏది వాడను. కాబట్టి ఆ ఒక్కటే వేసి అవి ఎర్రగా అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా వేసి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత మనము కూరకు కావాల్సినంత ఉప్పు, పసుపు, కారం వేసుకొని ఇవి కాస్త పచ్చివాసన పోయేంత వరకు కూడా కొంచెం వేగనిచ్చిన తర్వాత మనం కడిగి పెట్టుకున్న ఆకుకూర ఇప్పుడైతే ఇందులోకైతే యాడ్ చేయాలన్నమాట. దీంట్లోకైతే మనం ఎక్కువ మసాలాలు ఏమీ లేదండి. జస్ట్ పెసరపప్పు, ఉప్పు, కారం, పసుపు, ఈ ఆకుకూర పెసరపప్పు ఉంటే చాలు. చాలా టేస్ట్ అయిన కర్రీ అయితే మనకి రెడీ అయిపోతుంది. చూడండి, ఈ విధంగా ఆకుకూర అంతా కూడా అందులోకి వేసిన తర్వాత ఒకసారి బాగా ఉప్పు, కారం కలిసేలాగా కలుపుకోవాలన్నమాట. ఈ విధంగా కలుపుకొని మనము లో ఫ్లేమ్లో లేదంటే మీడియం ఫ్లేమ్లో అయితే మనము మూత పెట్టేసి అయితే ఇది కాస్త ఆకు అనేది ఫ్రై కావాలన్నమాట. ఎందుకంటే దాంట్లో ఉన్న వాటర్ అంతా కూడా బయటకు వచ్చేస్తుంది కదా. ఈ వాటర్ అంతా కొంచెం ఇంకిపోయిన తర్వాత చూడండి, ఇంకిపోయిందా లేదా అని మధ్య మధ్యలో కలుపుకుంటూ చూడాలి. ఈ విధంగా ఇంకిపోయిన తర్వాత మనము నానబెట్టుకున్న పెసరపప్పు అయితే ఇందులోకైతే వేయాలి. చూడండి, ఆల్మోస్ట్ వాటర్ అంతా కూడా ఉంది. ఇంకాస్త ఉంటే మనకైతే వాటర్ అంతా కూడా అయిపోతుంది అన్నమాట, ఫ్రై అయిపోతుంది. ఇప్పుడు మనము కడిగి పెట్టుకున్న పెసరపప్పు కూడా ఇందులోకైతే వేసుకొని ఇప్పటి నుంచి కంపల్సరీ లో ఫ్లేమ్లోనే మనమైతే వేయించుకోవాలన్నమాట ఈ కర్రీ కూడా. ఎందుకంటే మనకి పెసరపప్పు కింద అడుగంటే ప్రమాదం ఉంది కాబట్టి మనం హై ఫ్లేమ్, మీడియం ఫ్లేమ్ కాకుండా లో ఫ్లేమ్లో మంట పెట్టేసుకొని ఈ విధంగా పెసరపప్పు అంతా వేసి ఒకసారి కలుపుకొని మూత పెట్టేసి మధ్య మధ్యలో కలుపుకుంటూ మనమైతే ఈ పెసరపప్పు ఉడికేంత వరకు కూడా మనమైతే ఈ ఆకుకూర ఇదంతా కూడా ఫ్రై చేయాలన్నమాట. చూడండి, ఒకసారి ఈ విధంగా ఫ్రై అయిందా లేదా, ఆకుకూర అది పెసరపప్పు ఉడికిందా లేదా అని కూడా చెక్ చేసుకుంటూ మనమైతే ఈ ఫ్రై అయితే చేసుకోవాలి. మనం చపాతీలోకైనా, రొట్టెలోకైనా, దేంట్లోకైనా కూడా చాలా బాగుంటుంది. చూడండి, ఈ విధంగా పెసరపప్పు మనం వేలుతో ప్రెస్ చేస్తే ఉడికిపోయిందనమాట. ఇప్పుడు కడిగి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసి ఒకసారి మొత్తం కూడా కలిపేసుకున్న తర్వాత మనకి ఈ పొన్నగంటి కూర పెసరపప్పు కాంబినేషన్తో కర్రీ అయితే ఈ విధంగా రెడీ అయిపోయిందనమాట. నేనైతే ఆ రోజు వేడి వేడి జొన్న రొట్టెల్లోకి తిన్నాము. చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. మాకైతే చాలా నచ్చిందండి. మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి. బాయ్ ఫ్రెండ్స్.